బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోంది? ఆ దేశంలో రోజు రోజుకి అంతర్గత అశాంతి పెరిగిపోతుంది. రీసెంట్ గా భారత వ్యతిరేకి అయిన షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత ఆ దేశంలో చెలరేగిన హింస ఇంకా తగ్గనే లేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చాయో అందరికీ తెలిసిందే. ఒక హిందూ అయిన దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని అతి దారుణంగా తగలబెట్టి చంపేశారు. అలాంటి పరిస్థితుల్లో మరో నాయకుడైన మహమ్మద్ సిక్దార్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సో దీంతో ఆయన పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే కాల్పులు జరిపిన చోట ఎవరో ఒక మహిళ ఉండటం, ఆ మహిళ మీద నేర చరిత్ర ఉండటం వల్ల పోలీసులు ఆవిడని అనుమానిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆవిడ పరారులో ఉన్నారు. ఆవిడ దొరికితే ఈ దారుణాల వెనక అసలు నిజాలు బయటపడతాయనేసి బంగ్లాదేశ్ పోలీసులు తెలియజేశారు. మరి ఎలాంటి విషయాలు బయటపడతాయనేది చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్న అక్కడ పరిస్థితులను చూస్తే మతం మధ్య చుచ్చుబెట్టే ప్రయత్నాలు ఏదో జరుగుతున్నాయనేసి అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. చూడు బాబు, జీవితంలో